హలో ఆల్ వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను సత్య. ఈ వీడియోలో మనం వచ్చేసి యూజీసీ మెరిట్ స్కాలర్షిప్ సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ గురించి అయితే తెలుసుకుందాం. యూజీసీ స్కాలర్షిప్ అనేది ఎవరు అప్లై చేసుకోవాలి అండ్ అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఏంటి అండ్ అదేవిధంగా అప్లై చేసుకునే ప్రొసీజర్ ఏంటి, అప్లై చేసేటప్పుడు ఎటువంటి డాక్యుమెంట్స్ అవసరం వస్తాయి అండ్ అప్లై చేసిన తర్వాత మనం చేయాల్సిన పని ఏంటి, ఇలాంటి ఫుల్ ఇన్ఫర్మేషన్స్తో అయితే ఈ వీడియో చేస్తున్నాము. ఈ వీడియో పూర్తిగా చూసినట్లయితే అప్లై ఎవరు చేసుకోవాలి, అప్లై ఏ విధంగా చేయాలి, అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు క్లియర్ కట్గా అయితే అర్థమవుతుంది. ప్రజెంట్ మనం వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాం. ఈ అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి ఏంటంటే నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్. మీరు గూగుల్ వెబ్సైట్లోకి వెళ్ళేసి నేషనల్ స్కాలర్షిప్స్ పోర్టల్ అని టైప్ చేసినట్లయితే ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. లేదా లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. వన్స్ ఆ లింక్ ఓపెన్ చేసినా కూడా మనకి సిస్టమ్ స్క్రీన్ లేదా మొబైల్ స్క్రీన్ అనేది ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. దీన్ని బట్టి మీరు ఒక అంశం అయితే అర్థం చేసుకోవచ్చు. ఏంటి అంటే నేషనల్ స్కాలర్షిప్ అనేది మనం మొబైల్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు. ఏదైతే ఇప్పుడు మెరిట్ స్కాలర్షిప్ అంటున్నామో, మెరిట్ స్కాలర్షిప్లో అయితే డిఫరెంట్ స్కీమ్స్ ఉంటాయి. ఏంటంటే సింగిల్ చైల్డ్ గర్ల్ ఎవరైతే ఉంటారో వారికి ఒక స్కీమ్, అండ్ మెరిట్ డిగ్రీలో మెరిట్ బేస్డ్ ప్రకారం యూనివర్సిటీ ర్యాంక్ హోల్డర్కి ఒక స్కాలర్షిప్ ఉంటుంది. అండ్ అదేవిధంగా మైనారిటీస్కి ఒక ఉంటుంది, అండ్ అదేవిధంగా ఫిజికల్ క్యాండిడేట్స్కి ఒకటి. ఇలా డిఫరెంట్ వెర్షన్స్లో అయితే మనకు 4 టైప్స్ ఆఫ్ మేజర్గా అయితే స్కాలర్షిప్స్ ఉంటాయి. అండ్ ఇవే కాక చాలా టైప్స్ ఆఫ్ స్కాలర్షిప్స్ ఉంటాయి. ప్రజెంట్ అయితే ఈ టాపిక్లో వచ్చేసి ఏంటంటే యూజీసీ మెరిట్ స్కాలర్షిప్కి సంబంధించిన అప్డేట్ అయితే ఇస్తాను. వన్స్ మీరు ఈ యొక్క మొబైల్ ద్వారా అప్లై చేసేటప్పుడు ఏంటంటే రైట్ సైడ్ కార్నర్లో మనకి త్రిబుల్ డాట్స్ ఉంటాయి. త్రిబుల్ డాట్స్ క్లిక్ చేసినట్లయితే డెస్క్టాప్ సైట్ అనే ఆప్షన్ ఉంటుంది. దీంట్లో టిక్ మార్క్ అయితే చేసుకోవాలి. వన్స్ ఈ విధంగా టిక్ మార్క్ చేసుకున్నట్లయితే మనకు స్క్రీన్ అనేది కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ ప్రాసెస్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. ప్రజెంట్ ఏంటంటే ఎవరైతే మెరిట్ స్కాలర్షిప్ కోసం అప్లై చేసుకుంటున్నారో, అప్లై చేసుకున్న ప్రతి విద్యార్థి అయితే ఈ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ వన్ ఏంటి అంటే న్యూ రిజిస్ట్రేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మనం అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత మన యొక్క డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది, అప్లికేషన్ ఫామ్ అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఫైనల్ సబ్మిషన్ అయితే చేయాలి, కొన్ని రిలవెంట్ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి. ఇలా 3 స్టేజెస్లో అయితే అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. అండ్ అప్లికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ ఫ్రంట్ తీసుకెళ్ళి అండ్ దాంట్లో రిక్వైర్డ్ సిగ్నేచర్స్ తోటి సైన్ చేసి అండ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ తోటి మీ యొక్క కాలేజ్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ అయితే మనం రిజిస్ట్రేషన్ చేసుకుందాం. రిజిస్ట్రేషన్ కోసం అయితే ఇక్కడ కనిపిస్తున్న న్యూ రిజిస్ట్రేషన్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. అండ్ వన్స్ మనం న్యూ రిజిస్ట్రేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ డీటెయిల్స్ అయితే ఈ విధంగా డిస్ప్లే అవుతాయి. ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు అకాడమిక్ ఇయర్ 2021-22కి సంబంధించి స్కాలర్షిప్ అయితే అప్లై చేసుకోవడానికి మనకు ప్రజెంట్ ఛాన్స్ ఉంది. ఈ స్కాలర్షిప్ ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఎనీ గ్రాడ్యుయేట్స్, మీ యొక్క గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసుకున్న ప్రతి విద్యార్థి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ప్రజెంట్ స్టడీ ఏంటంటే రెగ్యులర్లో చేసే విద్యార్థులు మాత్రమే అప్లై చేసుకోవాలి. డిస్టెన్స్లో చేసుకునే వారికి అయితే ఈ అవకాశం అనేది ఉండదు. ప్రజెంట్ రెగ్యులర్లో ఏ కాలేజ్లో చేస్తున్నా, ఏ యూనివర్సిటీలో చేస్తున్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మినిమం రిక్వైర్డ్ మార్క్స్ వచ్చేసి ఏంటంటే మీ యొక్క డిగ్రీలో కనుక 60% మార్క్స్ వచ్చినట్లయితే ప్రతి ఒక్క విద్యార్థి అయితే మెరిట్ స్కాలర్షిప్ అయితే అప్లై చేసుకోవచ్చు. ప్రజెంట్ ఏంటంటే ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తారు అప్లైకి సంబంధించి. ఈ ఇన్స్ట్రక్షన్స్ గురించి ఎలాగో నేను అప్లై చేసేటప్పుడు కవర్ చేశాను. లైక్ మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ, అండ్ అదేవిధంగా మీ స్టేట్ కానీ, స్కాలర్షిప్ యొక్క కేటగిరీ, అండ్ అదేవిధంగా నేమ్ ఆఫ్ ద స్టూడెంట్స్, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, బ్యాంక్ అకౌంట్స్. ఈ డీటెయిల్స్ ఎలాగో మనకి తర్వాత డిస్కషన్ చేసుకోవాల్సి ఉంటుంది. టాపిక్ అనేది లెంతీ అవుతుంది. ప్రజెంట్ ఏంటంటే మనకి లెఫ్ట్ సైడ్ కార్నర్లో అయితే బాక్స్ ఉంటాయి, డిక్లరేషన్ బాక్స్. ఇవైతే ఎనేబుల్ చేసుకోవాలి. వన్స్ వీటిని ఎనేబుల్ చేసుకొని మనం కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఫస్ట్ రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ అనేది స్టార్ట్ అవుతుంది. వన్స్ మనం కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ ప్రెస్ రిజిస్ట్రేషన్ ఫర్ అకాడమిక్ ఇయర్ 2021-22కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి స్టేట్ ఆఫ్ ది డెమోసిల్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు ఏ స్టేట్ అయితే లైక్ మీది తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్, ఎనీ అదర్ ఏ స్టేట్ అయినా కూడా మీ యొక్క స్టేట్ ప్రకారం అయితే మీ స్టేట్ ప్రకారం ఎక్కడ చేస్తున్నా కూడా ఎడ్యుకేషన్ అనేది మీరైతే చూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది మనకు ఓవరాల్ ఇండియన్ వైజ్గా కాబట్టి ఎక్కడున్నా కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. ప్రజెంట్ వచ్చేసి ఈ టాపిక్ అనేది తెలంగాణ విద్యార్థి డీటెయిల్స్ తోటి చేయడం జరిగింది. నేను తెలంగాణ అయితే చూస్ చేసుకున్నాను. మీకు ఇన్ కేస్ మీది ఏ స్టేట్ అయినా కూడా ఆ స్టేట్ అయితే చూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్కాలర్షిప్స్ కేటగిరీ అయితే చూస్ చేసుకోవాలి. స్కాలర్షిప్ కేటగిరీ వచ్చేసి ఏంటంటే ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. లైక్ మనకు స్కాలర్షిప్లో కూడా సేమ్ ఇలాగే ఉంటాయి. ఎవరైతే మీ యొక్క 10th తర్వాత అప్లై చేసుకునే స్కీమ్స్ ఉంటాయో మీరు ప్రతి ఒక్కరు ఏంటి అంటే ఇక్కడ పోస్ట్ మెట్రిక్ ఆప్షన్ అయితే చూస్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మనం పీజీ కాబట్టి పీజీ కూడా పోస్ట్ మెట్రిక్ అనే ఆప్షన్ చూస్ చేసుకోవాలి. తర్వాత నేమ్ ఆఫ్ ది స్టూడెంట్స్ అండ్ మేజర్గా ఇక్కడ తెలియాల్సిన థింగ్స్ ఏంటంటే స్టార్ సింబల్ ఉన్న ప్రతి డేటా అయితే మనం రిక్వైర్డ్ ఫీల్డ్స్ ఇవైతే ఖచ్చితంగా కరెక్ట్గా ఎంటర్ చేయాలి. వన్స్ ఎంటర్ చేసినట్లయితే మనకు ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండదు. ఎంటర్ చేసేటప్పుడే కేర్ఫుల్గా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సార్ ఇది మిస్టేక్ ఉంది, అది మిస్టేక్స్ ఉందని మన కామెంట్ సెక్షన్లో అయితే రిపీట్ కాకూడదు. ముందే జాగ్రత్తగా కేర్ఫుల్గా అప్లై చేసుకోండి. నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ వచ్చేసి మీ యొక్క ఎస్ఎస్సి మెమోలో ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా ఫిల్ చేయండి. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ స్టూడెంట్స్కి సంబంధించి స్కాలర్షిప్ టైప్ అయితే ఉంటుంది. స్కాలర్షిప్ టైప్ వచ్చేసి ఏంటంటే మనకు 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి, స్కాలర్షిప్ స్కీమ్ అని అండ్ ఇన్సెంటివ్ స్కీమ్ అని. స్కాలర్షిప్ స్కీమ్ అనేది అదర్ స్టూడెంట్స్ అయితే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రజెంట్ ఎవరైతే ర్యాంక్ హోల్డర్స్ ఉంటారో మీరు ఇంటెన్సివ్ మెథడ్ ప్రకారం అయితే సెకండ్ వన్ ఆప్షన్ అయితే చూస్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయాలి. ఇక్కడ ఖచ్చితంగా మీరు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. ఫస్ట్ వచ్చేసి మీ యొక్క డేటు, అండ్ తర్వాత వచ్చేసి మంత్, నెక్స్ట్ వచ్చేసి మీ ఇయర్ అనేది ఎంటర్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి జెండర్ ఆప్షన్ చూస్ చేసుకోవాలి. జెండర్ కూడా కేర్ఫుల్గా ఫిల్ చేసుకోవాలి. జెండర్ బేస్డ్ ప్రకారం కూడా మీకు స్కాలర్షిప్ అనేది వస్తుంది. లైక్ ఏంటంటే సింగిల్ గర్ల్ ఉంటుంది. ఎవరైతే ఇళ్లలో ఒకే అమ్మాయి ఉన్నట్లయితే వాళ్ళ ఇంట్లో కనుక వారికి స్కాలర్షిప్ వస్తుంది. ఆ విధంగా ఏంటంటే మీ యొక్క కేటగిరీ ప్రకారం మీ యొక్క వెర్షన్ ప్రకారం అయితే చూస్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ మొబైల్ నెంబర్, నెక్స్ట్ మెయిల్ ఐడి. ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది మ్యాండేటరీ. ఇన్ కేస్ మీ పాస్వర్డ్ మర్చిపోయినా, అప్లికేషన్ మర్చిపోయినా కూడా మీ మొబైల్ నెంబర్కి అయితే మెసేజ్ అనేది వస్తుంది.
అండ్ ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఇక్కడ సో బ్యాంక్ అకౌంట్ అయితే డీటెయిల్స్ ఫిల్ చేసుకోవాల్సింది. ఫస్ట్ వచ్చేసి మీ యొక్క బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేయాలి. తర్వాత బ్యాంక్ యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ ఐడెంటిఫికేషన్ డీటెయిల్స్‌లో వచ్చేసి సో మీరు ఏదైతే ఐడెంటిఫికేషన్ అంటే ఐడీ ప్రూఫ్ కోసం చూపిస్తున్నారో అదైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నార్మల్‌గా అయితే ఆధార్ కార్డ్ అనేది మనకు బెస్ట్ ఆప్షన్. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనం ఐడెంటిఫికేషన్ ఆప్షన్ చూస్ చేసుకునే ముందు అక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయమంటుంది. అండ్ ఈ విధంగా మీ డీటెయిల్స్ అనేది చూస్ చేసుకొని అండ్ ఇక్కడ క్యాప్చా అయితే ఎంటర్ చేయాలి. ఇన్ కేస్ మీకు ఈ క్యాప్చా అనేది అర్థం కానట్లయితే సో క్యాప్చా రీట్రై కూడా చేసి క్యాప్చా డీటెయిల్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏంటి అంటే మనం రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఏదైతే ఇచ్చామో దానికి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అయితే కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ స్టెప్‌లో. సో దానికోసం ఏంటంటే మీకు వర్కింగ్ మొబైల్ నెంబర్ మాత్రమే ఇవ్వండి. సో వర్కింగ్ మొబైల్ నెంబర్ ఇచ్చినట్టయితే దానికి ఓటీపీ వస్తుంది. దాని వెంటనే మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సో ఇలా ప్రతి డీటెయిల్స్ అనేది కేర్‌ఫుల్‌గా ఫిల్ చేసిన తర్వాత రిజిస్టర్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయండి. సో నేను ప్రెజెంట్ అయితే నా డీటెయిల్స్ ఫిల్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ ఈ విధంగా మనకు ఫుల్ డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ ఐడీ కార్డ్ వచ్చేసి ఆధార్ ఆప్షన్ చూస్ చేసుకోగానే నెక్స్ట్ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయమంటుంది. సో ప్రెజెంట్ అయితే ఆధార్ నెంబర్ ఎంటర్ చేశాను. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ మనం ఆధార్ అనేది కన్ఫర్మ్ చేసుకోగానే ఈ విధంగా అయితే ప్లీజ్ చెక్ ఆధార్ లింక్ విత్ యువర్ అకౌంట్ అని చూపిస్తుంది. సో ఇలా చూపించినప్పుడు మీ ఆధార్ అనేది లింక్ ఉందో లేదో ఒకసారి అయితే వెరిఫై చేసుకోండి. ఇన్ కేస్ లింక్ లేనట్టయితే ఆ తర్వాత కూడా మీరు వెరిఫై చేసుకోవచ్చు మీ యొక్క రిలవెంట్ బ్రాంచ్కి వెళ్ళేసి. నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేసి అండ్ ఈ డిక్లరేషన్స్ అయితే ఎనేబుల్ చేసుకోవాలి. సో మనకు 3 బాక్సెస్ అయితే ఉంటాయి. కేర్ఫుల్‌గా రీడ్ చేసి ఎనేబుల్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత రిజిస్టర్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం వచ్చేసి రిజిస్టర్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకు అప్లికేషన్ ఐడీ అయితే డిస్‌ప్లే అవుతుంది. సో ఈ అప్లికేషన్ ఐడీ అయితే కాపీ చేసుకోండి. ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం అయితే యూజ్ అవుతుంది. అండ్ ఆ తర్వాత కంటిన్యూ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయాలి. సో ఇక్కడ ఏంటంటే ఈ అప్లికేషన్ ఐడీ అండ్ నెక్స్ట్ మీ యొక్క పాస్వర్డ్ ద్వారా అయితే లాగిన్ కావాల్సి ఉంటుంది. పాస్వర్డ్ అనేది మీరు ఏ మొబైల్ నెంబర్ అయితే రిజిస్ట్రేషన్ కోసం ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్‌కి అయితే పాస్వర్డ్ అనేది వస్తుంది. సో ఆ 2 అయితే మీకు ఎప్పటికీ యూజ్ అవుతాయి. ప్రతిసారి అంటే లైక్ మీ స్టేటస్ తెలుసుకోవడం కోసం కావచ్చు అండ్ సెకండ్ ఇయర్‌లో రెన్యువల్ చేసుకోవడం కావచ్చు, అప్లికేషన్ ప్రింట్ తీసుకోవడం కోసం డిఫరెంట్ పర్పస్‌లో అయితే ఈ అప్లికేషన్ ఐడీ అండ్ సేమ్ టైమ్ మీకు పాస్వర్డ్ అయితే యూజ్ అవుతుంది. సో ఈ రెండిటిని అయితే జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. అండ్ ఈ విధంగా మీ రిజిస్టర్ మొబైల్ నంబర్‌కి అయితే ఓటీపీ వస్తుంది. అది కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేసి నెక్స్ట్ ప్రొసీజర్‌కి అయితే వెళ్ళిపోదాం. అండ్ వన్స్ మనం కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నేను ఆల్రెడీ చెప్పాను అప్లికేషన్ నెంబర్ కాపీ చేసుకోండి అని. అండ్ నెక్స్ట్ వచ్చేసి పాస్వర్డ్ అనేది మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉంటుంది ఫస్ట్ టైమ్. సో మీరు ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారో ఆ డేట్ ఆఫ్ బర్త్ అయితే పాస్వర్డ్ లాగా ఉంటుంది. ఇది ఇక్కడ యుటిలైజ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ టైమ్ ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయాలి. సో ఇక్కడ డిస్‌ప్లే అవుతున్న క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయాలి. సో నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మనం పాస్వర్డ్ అనేది చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసం అయితే వెయిట్ చేయండి. ప్రెజెంట్ అయితే డీటెయిల్స్ ఫిల్ చేసి నేను లాగిన్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. అండ్ ఆ తర్వాత మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కి అయితే ఓటీపీ వస్తుంది. 5 డిజిట్స్ అయితే ఉంటుంది. ఆ ఓటీపీ ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి. సో కన్ఫర్మ్ చేసుకొని కన్ఫర్మ్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. ఇన్ కేస్ మీకు ఓటీపీ రానట్లయితే రీసెంట్ ఓటీపీ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఓటీపీ అనేది మళ్ళీ రీసెండ్ చేసుకోవచ్చు. అండ్ ఇన్ కేస్ మీ మొబైల్ నెంబర్ రన్నింగ్‌లో లేనట్టయితే వేరే మొబైల్ నెంబర్ కూడా ఇక్కడ చేంజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ విధంగా మీకు ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ అయితే కన్ఫర్మ్ చేసుకోండి. అండ్ వన్స్ మన ఓటీపీ కన్ఫర్మ్ చేసుకోగానే నెక్స్ట్ ట్యాబ్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చేంజ్ యువర్ పాస్వర్డ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఎందుకంటే మనం ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ అనేది డిఫాల్ట్‌గా పాస్వర్డ్ వస్తుంది. ఇప్పుడు ప్రెజెంట్ అయితే న్యూ పాస్వర్డ్ పెట్టుకోవాలి. అండ్ న్యూ పాస్వర్డ్ అనేది ఎలా ఉండాలంటే సో కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ క్యారెక్టర్స్, లెటర్స్ అండ్ అదే విధంగా స్పెషల్ క్యారెక్టర్స్ కూడా ఉండాల్సొస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి లైక్ ఎలా అంటే సో సత్య@25 సత్య@125 ఇలా డిఫరెంట్‌గా మీరు ఏదైనా సరే సో డిఫరెంట్‌గా అయితే ఇచ్చేసుకోవాలి. మీ క్యారెక్టర్స్ మీ పాస్వర్డ్ అనేది మీ నేమ్‌కి సిమిలర్‌గా కాకుండా డిఫరెంట్‌గా ఉండేటట్టు అయితే చూసుకోండి. సో ప్రెజెంట్ ఏంటంటే నేను పాస్వర్డ్ అయితే చేంజ్ చేసుకుంటున్నాను. వెయిట్ ఫర్ దట్. సో ఈ విధంగా మీరు పాస్వర్డ్ అనేది స్ట్రాంగ్ ఆప్షన్ వచ్చే వరకు అయితే సెట్ చేసుకోవాలి. లైక్ నంబర్స్ ఉండాలి, క్యారెక్టర్స్ ఉండాలి అండ్ అదే విధంగా స్పెషల్ క్యారెక్టర్స్ ఉండాలి. డిఫరెంట్ వెర్షన్స్‌లో అయితే పాస్వర్డ్ సెట్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత సబ్మిట్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేయండి. సో పాస్వర్డ్ అయితే గుర్తుంచుకోవడానికి ప్రయత్నించండి. లాగిన్ అయిన ప్రతిసారి యూజ్ అవుతుంది. అండ్ వన్స్ మన యొక్క పాస్వర్డ్ కన్ఫర్మ్ చేసుకోగానే నెక్స్ట్ ట్యాబ్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే మన యొక్క ప్రొఫైల్ అయితే డిస్‌ప్లే అవుతుంది. ప్రొఫైల్‌లో మీ నేమ్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా అయితే డిస్‌ప్లే అవుతుంది. అండ్ ఇక్కడ మీ ఐడీ అయితే డిస్‌ప్లే అవుతుంది. సో ఈ ఐడీని అండ్ మీరు ఇప్పుడు సెట్ చేసుకున్న పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో ఈ పాస్వర్డ్ అయితే సో మీ యొక్క స్కాలర్‌షిప్ అప్లికేషన్ అనేది 2 ఇయర్స్ కావచ్చు, 4 ఇయర్స్ కావచ్చు కంప్లీట్ అయ్యే వరకు అయితే ఉంచేసుకోవాలి. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఏంటంటే ప్రెజెంట్ మనం ఫస్ట్ స్టెప్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. స్టూడెంట్ రిజిస్ట్రేషన్ అనేది. నెక్స్ట్ అయితే అప్లికేషన్ ఫార్మ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్‌లో మనం చూడొచ్చు అప్లికేషన్ ఫార్మ్ అయితే ఆప్షన్ ఉంటుంది. అండ్ ఈ అప్లికేషన్ ఫార్మ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే నెక్స్ట్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. వన్స్ మనం అప్లికేషన్ ఫార్మ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. దీంట్లో వచ్చేసి 3 స్టేజెస్ అయితే ఉంటాయి. జనరల్ ఇన్ఫర్మేషన్, అకాడమిక్ ఇన్ఫర్మేషన్ అండ్ సేమ్ టైమ్ వచ్చేసి అదర్ ఇన్ఫర్మేషన్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. జనరల్ ఇన్ఫర్మేషన్‌లో వచ్చేసి స్టూడెంట్ యొక్క ఫర్దర్ డీటెయిల్స్ అంటే రిజిస్ట్రేషన్ ఫార్మ్‌లో వచ్చేసి మనం కొన్ని డీటెయిల్స్ అయితే ఫిల్ చేసాం. అవి కాకుండా రిమైనింగ్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఫిల్ చేసున్న ఆల్రెడీ బ్లాంక్ డేటాని అయితే మనం ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండదు. సో ఇక్కడ ఏవైతే ఓపెన్ ట్యాబ్స్ ఉన్నాయో అవి మాత్రమే ఎడిట్ చేసుకోవచ్చు. లైక్ సింగిల్ గర్ల్ చైల్డ్ ఆప్షన్ అయితే ఉంది. సింగిల్ గర్ల్ చైల్డ్ ఏంటంటే సో సెంట్రల్ ఉద్దేశం ప్రకారం ఒక ఇంట్లో ఒక అమ్మాయి ఉన్నట్టయితే ఆ అమ్మాయి స్కాలర్‌షిప్ అప్లై చేసుకుంటే వాళ్ళకు ఫస్ట్
ప్రియారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. మెరిట్ స్కాలర్‌షిప్ స్కీమ్ ఉంటుంది. అండ్ అదేవిధంగా సింగిల్ గర్ల్ ఉంటుంది. అండ్ రిలీజియన్స్‌లో వచ్చేసి ఏంటంటే రిలీజియన్స్‌లో హిందూ ఉంటుంది, క్రిస్టియన్, ముస్లిం ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. సో వారి యొక్క కేటగిరీ ప్రకారం అయితే సో వారికి స్కాలర్‌షిప్ అయితే వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ మిస్టేక్స్ అనేది మీరు చేయకూడదు. ప్రతి ఆప్షన్ అయితే చూజ్ చేసుకోవాలి. కమ్యూనిటీ విషయంలో కూడా సేమ్ ఎస్సీ, ఎస్టీకి వన్ టైప్ ఆఫ్ స్కాలర్‌షిప్ ఉంటుంది. బీసీకి ఒక టైప్ ఆఫ్ స్కాలర్‌షిప్ ఉంటుంది. జనరల్ వారికి ఒక టైప్ ఆఫ్ స్కాలర్‌షిప్ ఉంటుంది. సో ఈ డీటెయిల్స్ అనేది మీరు మిస్టేక్ చేయొద్దు. వన్స్ మిస్టేక్ చేసినట్లయితే మనం ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండదు. సో అందుకే ముందుగానే ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత మీ ఫాదర్ నేము, మదర్ నేము, ఫ్యామిలీ యొక్క ఇన్‌కమ్, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హాస్టలరా, డే స్కాలర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ రెండిట్లలో మీకు ఏదైతే కంఫర్టబుల్‌గా ఉంటుందో అంటే మీరు ప్రెజెంట్ హాస్టలర్ అయితే హాస్టల్ అని, డే స్కాలర్ అయితే డే స్కాలర్ చూజ్ చేసుకోండి. నార్మల్‌గా హాస్టలర్ ఆప్షన్ చూజ్ చేసుకున్నట్లయితే వారికి ఎక్కువగా అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే సో ఈ డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత అకాడమిక్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ప్రెజెంట్ అయితే మనం జనరల్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేద్దాం. వెయిట్ ఫర్ దట్. అండ్ జనరల్ ఇన్ఫర్మేషన్‌లో మన యొక్క కమ్యూనిటీ చూజ్ చేసుకున్న తర్వాత రిలీజియన్‌లో వచ్చేసి మీరు హిందూ అయితే హిందూ, ముస్లిం అయితే ముస్లిం అనే ఆప్షన్ అయితే చూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ మీ ఫాదర్ నేమ్ ఏ విధంగా అయితే ఉంటుందో సర్టిఫికేట్‌లో అదే విధంగా ఎంటర్ చేయాలి. మీ మదర్ నేమ్ కూడా యాస్ పర్ ఎస్ఎస్‌సీ మెమో ప్రకారం ఎంటర్ చేయాలి. తర్వాత ఫ్యామిలీ ఇన్‌కమ్ ఎంత అనేది ఎంటర్ చేయాలి. సో ప్రెజెంట్ ఈ అకాడమిక్ ఇయర్‌లో మీరు ఇన్‌కమ్ తీసుకుంటారు. దాంట్లో ఎంతైతే ఇన్‌కమ్ చూపిస్తుందో అదే ఇన్‌కమ్ అయితే ఎంటర్ చేయాలి. అండ్ ఈ విధంగా మీ యొక్క ఫాదర్ నేమ్, మదర్ నేమ్, మీ యొక్క ఫ్యామిలీ ఇన్‌కమ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు డే స్కాలర్, హాస్టలర్ అనే ఆప్షన్ అయితే ఎంటర్ చేసుకొని నెక్స్ట్ టాబ్‌కి అయితే మనం వెళ్ళిపోదాం. వెయిట్ ఫర్ దట్. వన్స్ క్యాండిడేట్ యొక్క జనరల్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయగానే నెక్స్ట్ వచ్చేసి అకాడమిక్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనం కాలేజ్‌కి సంబంధించి అంటే లాస్ట్ ఇయర్ ఏం చేసాం, ప్రెజెంట్ ఇయర్ ఏం చేస్తున్నాం అనే 2 డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఈ డీటెయిల్స్ కూడా ఇక్కడ స్టార్ సింబల్ ఉన్న ప్రతి డీటెయిల్స్ అయితే మ్యాండేటరీ మనం ఖచ్చితంగా ఫిల్ చేయాలి. అండ్ ఇక్కడ ఫస్ట్ వన్ ఏంటంటే సెలెక్ట్ ఇన్‌స్టిట్యూట్ ఆప్షన్‌లో క్లిక్ చేసి మీకు ప్రెజెంట్ ఏ కాలేజ్‌లో అయితే సీట్ వచ్చిందో ఆ ఆప్షన్ అయితే చూజ్ చేసుకోవాలి. సో ఈ విధంగా సెలెక్ట్ ఆప్షన్ పైన చూజ్ చేయగానే సో మనకు ఇన్‌స్టిట్యూషన్ అనేది ఏ స్టేట్‌లో ఉందో ఆ స్టేట్ అయితే చూజ్ చేసుకోవాలి. మీరు ఎక్కడ స్టడీ చేస్తున్నా కూడా ప్రెజెంట్ వచ్చేసి మీరు తెలంగాణలో చేస్తున్నట్టయితే తెలంగాణ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్‌స్టిట్యూషన్ ఏ డిస్ట్రిక్ట్‌లో ఉందో ఆ డిస్ట్రిక్ట్ కూడా మీరు చూజ్ చేసుకోవాలి. సో మీ యొక్క ఓన్ అడ్రెస్ కాదు మీరు ప్రెజెంట్ స్టడీ చేస్తున్న డిస్ట్రిక్ట్ అనేది ఎక్కడుంది అనేది. అండ్ ఈ విధంగా మీ యొక్క తెలంగాణ స్టేట్ అండ్ అదే విధంగా నల్గొండ ఆప్షన్ చూజ్ చేసుకొని గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయాలి. సో గెట్ లిస్ట్ పైన క్లిక్ చేయగానే మనకు స్క్రోల్ చేసినట్టయితే లిస్ట్ అనేది డిస్‌ప్లే అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మీరు కాలేజ్ నేమ్ కూడా టైప్ చేయొచ్చు. మీరు ప్రెజెంట్ ఏ కాలేజ్‌లో అయితే జాయిన్ అవుతున్నారో ఆ కాలేజ్ నేమ్ అనేది టైప్ చేయొచ్చు. సో ఇక్కడ ప్రైవేట్ కాలేజ్, గవర్నమెంట్ కాలేజ్‌లో సీట్ అని కాకుండా ఏ కాలేజ్‌లో వచ్చిన వారైనా దీనికైతే మనం అప్లై చేసుకోవచ్చు. సో కాకపోతే ఏంటంటే ఆ కాలేజ్ అనేది నోడల్ ఆఫీస్‌లో రిజిస్ట్రేషన్ అయ్యిందా లేదా అనే ఇన్ఫర్మేషన్ అయితే మనకు కావాల్సి ఉంటుంది. అది రిజిస్ట్రేషన్ అయినట్లయితే నో ప్రాబ్లమ్. ప్రెజెంట్ వచ్చేసి నేను మహాత్మా గాంధీలో అయితే సో నా యొక్క పీజీ చేస్తున్నాను. సో మహాత్మా గాంధీ యూనివర్సిటీ అని టైప్ చేశాను. మహాత్మా గాంధీ యూనివర్సిటీ నల్గొండలో వచ్చేసి ఒకటే ఉంది కాబట్టి ఇక్కడ ఒకే ఆప్షన్ అయితే చూపిస్తుంది. ఈ విధంగా కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీరు సెలెక్ట్ చేసుకున్న కాలేజ్ గనుక రిజిస్ట్రేషన్‌లో లేనట్లయితే ఇక్కడ బ్రాకెట్‌లో మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో యువర్ కాలేజ్ ఈస్ నాట్ రిజిస్టర్డ్ ఎట్ ఎన్‌డీఓ అని. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం మీ కాలేజ్ వాళ్ళని కాంటాక్ట్ అయినట్లయితే వాళ్ళు అప్డేట్ చేయించుకుంటారు. ఆ తర్వాత మీరు అప్లై చేసుకోవచ్చు. సో లేదా ప్రెజెంట్ అప్లై చేసుకున్న తర్వాత అయినా తర్వాత కూడా అప్డేట్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. ప్రెజెంట్ అయితే అప్లై అయితే చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడొచ్చు మీరు ఆ విధంగా మనం కాలేజ్ సెలెక్ట్ చేయగానే సెలెక్ట్ ఆప్షన్‌లో వచ్చేసి కాలేజ్ అనేది డిస్‌ప్లే అవుతుంది. నెక్స్ట్ అడ్మిషన్ నంబర్ ఎంటర్ చేయాలి అండ్ అడ్మిషన్ ఇయర్ ఎంటర్ చేయాలి, రోల్ నంబర్ ఎంటర్ చేయాలి, సెక్షన్ అనేది ఎంటర్ చేయాలి. సో ఇక్కడ అడ్మిషన్ నంబర్ గాని, అడ్మిషన్ ఇయర్ గాని, రోల్ నంబర్ గాని ఇంకా మనకి ఇవ్వలేదు కాబట్టి సో మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ అయితే ఫిల్ చేయండి. స్టార్ సింబల్ ఉన్న ప్రతి డేటా అయితే మనం ఖచ్చితంగా ఫిల్ చేయాలి. అండ్ ఆ తర్వాత వచ్చేసి ప్రెజెంట్ క్లాస్ అనేది కోర్స్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి మనం అయితే డీటెయిల్స్ యూజ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్ అయితే ఉంటాయి. మీరు ఏ కోర్స్ అయితే జాయిన్ అవుతున్నారో ఆ కోర్స్‌కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. సో ప్రెజెంట్ ఏంటంటే నేను మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ అయితే చేస్తున్నాను. సో అది ఉందా లేదా అని అయితే చూస్తున్నాను. సో మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్. సో సోషల్ వర్క్ అనేది డిస్‌ప్లే కావట్లేదు. సో ఎంఎస్‌డబ్ల్యూ. సో ఇది కూడా డిస్‌ప్లే కావట్లేదు. ఎంఎస్‌డబ్ల్యూ సోషల్ వర్క్. సో సోషల్ వర్క్ వచ్చేసింది. ఇక్కడ మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ అనే ఆప్షన్ అయితే ఉంది. ఈ విధంగా మీకు ఏ కోర్స్ అయితే ఉంటుందో ఆ కోర్స్ అనేది చూజ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూజ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ ఇయర్ అనేది ఎంటర్ చేసుకోవాలి. మీరు ఫస్ట్ ఇయరా, సెకండ్ ఇయర్ అనే ఆప్షన్ అయితే ఎంటర్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత వచ్చేసి మోడ్ ఆఫ్ స్టడీ. సో రెగ్యులర్ వారికి మాత్రమే రియంబర్స్‌మెంట్ అనేది వస్తుంది. పార్ట్ టైమ్ చేసినా, డిస్టెన్స్‌లో చేసినా వారికి రాదు. సో రెగ్యులర్ మోడ్ మాత్రమే చూజ్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఇయర్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. ప్రెజెంట్ క్లాస్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయ్యింది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అండ్ నార్మల్‌గా వచ్చేసి కాలేజెస్ అనేది సో మనకు జూన్, జూలైలో అయితే స్టార్ట్ అవుతాయి. సో మన తెలంగాణలో వచ్చేసి ఏంటంటే 2 జూన్‌కి అయితే స్టార్ట్ అవుతుంది. మీరు 2 జూన్ ఇవ్వచ్చు. లేదా మీ అలాట్‌మెంట్ ఆర్డర్ అనేది కాలేజ్‌లో ఎప్పుడు సబ్మిట్ చేసి ఆ డేట్ కూడా ఇక్కడ ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూజ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ప్రీవియస్‌లో మీరు ఎక్కడైతే చేశారో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మహాత్మా గాంధీ యూనివర్సిటీ. సో మహాత్మా గాంధీ యూనివర్సిటీలో 2 ఆప్షన్స్ అయితే చూపిస్తున్నాయి. మాదొచ్చేసి నల్గొండ కాబట్టి నల్గొండకు సంబంధించిన ఆప్షన్ అయితే చూజ్ చేసుకున్నాను. అండ్ ప్రీవియస్‌లో మీ యొక్క స్కోర్స్ ఏంటి, కోర్స్‌కి సంబంధించిన ఆప్షన్ అయితే ఉండాలి. సో బీఏ, బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్.
సో, మనకు బీఏ కోర్స్ చూపియనట్లయితే మనం డిగ్రీ స్టూడెంట్స్ కాబట్టి డిగ్రీ అనేదైతే పెట్టేసుకోవాలి. మీ డిగ్రీ కంప్లీట్ అయింది కాబట్టి. అండ్ ప్రీవియస్ ఇయర్ అనేది ఎప్పుడు పాస్ అయ్యారో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. అండ్ ప్రీవియస్ క్లాస్ పర్సెంటేజ్ అనేది కూడా ఎంటర్ చేయాలి. అండ్ ఆ తర్వాత ఇక్కడ యూనివర్సిటీ ర్యాంక్ హోల్డర్ ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు ర్యాంక్ హోల్డర్ అయినా కాకపోయినా మీరైతే ఇక్కడ ఎస్ ఆప్షన్ అయితే తీసుకోవాలి. ఎస్ ఆప్షన్ తీసుకుంటేనే మీకు స్కాలర్‌షిప్ అనేది ఎలిజిబిలిటీ ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసి మీ యొక్క ఎస్ఎస్‌సి డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇక్కడ రూల్ నంబర్ అంటే మీ యొక్క ఎస్ఎస్‌సి హాల్ టికెట్ నంబర్, ఎస్ఎస్‌సి అనేది ఏ బోర్డ్ కింద కంప్లీట్ చేశారు, అండ్ ఇయర్ ఆఫ్ పాస్ ఎంత, అండ్ పర్సెంటేజ్ ఎంత, ఆ డీటెయిల్స్ ఫిల్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఇంటర్మీడియేట్ డీటెయిల్స్ అడుగుతున్నారు. ఇంటర్మీడియేట్ డీటెయిల్స్ నాట్ మ్యాండేటరీ, బట్ మీ దగ్గర డీటెయిల్స్ అవైలబుల్‌లో ఉన్నట్టయితే ఫిల్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ కాంపిటీటివ్ ఎగ్జామ్‌కి సంబంధించి డీటెయిల్స్ అడిగారు. సో, ఆ డీటెయిల్స్ అనేది నాట్ మ్యాండేటరీ ఉన్నట్లయితే ఎస్ ఆప్షన్ అనేది క్లిక్ చేయండి. ఇన్ కేస్ మీది హాస్టలర్ ఆప్షన్ చూజ్ చేసుకున్నట్లయితే ఇక్కడ హాస్టల్ డీటెయిల్స్ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. హాస్టల్‌కి అనేది ఎక్స్‌పెండిచర్ ఎంత పే చేస్తున్నారు, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఇక్కడ అదర్ డీటెయిల్స్ ఉంటాయి. అదర్ డీటెయిల్స్ కూడా కేర్‌ఫుల్‌గా అయితే ఫిల్ చేయాలి. సో, మీరు ఆర్ పైన ఉన్నట్లయితే ఎస్ పెట్టాలి. అండ్ గార్డియన్ ఉంటారు కాబట్టి గార్డియన్ డీటెయిల్స్ ఫిల్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీకు ఏదైనా డిజబిలిటీ ఉంటే ఎస్ పెట్టాలి. అండ్ ఎస్ పెట్టినట్లయితే ఇక్కడ ఆప్షన్స్ అనేవి ఎనేబుల్ అవుతాయి. సో, ఇక్కడ నాట్ మ్యాండేటరీ డీటెయిల్స్ అనేవి. అండ్ ఇక్కడ వచ్చేసి మ్యారిటల్ స్టేటస్, మీరు మ్యారీడ్ అయితే మ్యారీడ్ అని, అన్‌మ్యారీడ్ అయితే అన్‌మ్యారీడ్ అని ఆప్షన్ అయితే చూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ పేరెంట్స్ ఏం వర్క్ చేస్తున్నారు, వర్క్‌కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలి. సో, దీంట్లో ఏంటంటే నార్మల్‌గా అగ్రికల్చర్‌కి సంబంధించి డీటెయిల్స్ లేనట్లయితే సో, మీరు అదర్స్ అనే ఆప్షన్ అయితే చూజ్ చేసుకోవచ్చు. లేదా మీ పేరెంట్స్ అనేది ఏమైతే వర్క్ చేస్తున్నారో ఆ వర్క్‌కి సంబంధించిన ఆప్షన్ కూడా చూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే ఎనీ పేరెంట్స్ ఆఫ్ ది నాట్ లైవ్, సో, ఇక్కడ అప్లికేబుల్, నాట్ అప్లికేబుల్ ఆప్షన్ ఉంది. సో, మీరు పెట్టేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు గతంలో గనుక రియంబర్స్‌మెంట్ వచ్చినట్లయితే అంటే లాస్ట్ ఇయర్ లైక్ మీ యొక్క సో, ప్రీవియస్ ఎడ్యుకేషన్‌లో రియంబర్స్‌మెంట్ మెరిట్ స్కాలర్‌షిప్ వచ్చినట్లయితే ఈ అప్లికేషన్ అనేది తీసుకోదు. ఓన్లీ వన్స్ మాత్రమే ఉంటుంది. సో, వన్స్ ఈ డీటెయిల్స్ అయితే కేర్‌ఫుల్‌గా వెరిఫై చేసుకోవాలి. మీ డీటెయిల్స్ అనేది కరెక్ట్‌గా ఫిల్ చేశారో లేదో ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ పైన అయితే క్లిక్ చేయాలి. సో, ఇన్ కేస్ ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా మనం ఫర్దర్‌గా అయితే ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండదు. ఫస్ట్ ఒకసారి అయితే వెరిఫై చేసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయండి. అండ్ వన్స్ ఈ విధంగా సేవ్ అండ్ కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ అయితే మనం కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. కాంటాక్ట్ డీటెయిల్స్‌లో వచ్చేసి మీ యొక్క స్టేట్ అనేది డిఫాల్ట్‌గా వస్తుంది. మనం ఫస్ట్ తీసుకుంటాం కాబట్టి. అండ్ డిస్ట్రిక్ట్ అయితే మీరు ఇప్పుడు చూజ్ చేసుకోవాలి. మీ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో అది. అండ్ డిస్ట్రిక్ట్ చూజ్ చేసుకున్న తర్వాత మీ యొక్క తాలూకా ఆర్ బ్లాక్ అనేది ఎంటర్ చేసుకోవాలి. ఇది నాట్ మ్యాండేటరీ. అండ్ తర్వాత ఇక్కడ అడ్రెస్‌కి సంబంధించి హౌస్ నెంబర్, స్ట్రీట్ అండ్ అదే విధంగా ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనం టైప్ చేసుకోవచ్చు. సో, ఇక్కడైతే మ్యాండేటరీ. అండ్ తర్వాత మీ పిన్ కోడ్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే మనకి ఇక్కడ స్కాలర్‌షిప్ ఎలిజిబిలిటీ స్కీమ్స్ అనేవి డిస్‌ప్లే అవుతాయి. సో, ప్రెజెంట్ నేను ఫిల్ చేసిన డీటెయిల్స్ ప్రకారం అయితే పీజీ స్కాలర్‌షిప్ ఫర్ యూనివర్సిటీ ర్యాంక్ హోల్డర్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ ఆప్షన్ అనేది ఓకే చేసుకున్నాను నేను. ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ స్కీమ్స్ కూడా మీకు డిస్‌ప్లే అవుతాయి. లైక్ ఎవరైతే సింగిల్ గర్ల్ చైల్డ్ ఆప్షన్ తీసుకుంటారో గర్ల్ అయ్యుండి, సో, మీకు ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. పీజీ హోల్డర్స్‌తో పాటు అండ్ అక్కడ ఉన్న సో, మీకు అవైలబుల్ ఉన్న ఆప్షన్ కూడా చూపిస్తుంది. ఇలాగ 2 విధంగా ఆప్షన్స్ అయితే చూపిస్తాయి. అండ్ అదే విధంగా మైనారిటీ స్టూడెంట్స్‌కి వచ్చేసి మీరు మైనారిటీ అయినట్లయితే సో, మీకు మైనారిటీ ఆప్షన్ కూడా ఎక్స్‌ట్రాగా చూపిస్తుంది. ఇలా 3 ఆప్షన్స్‌లో ఏదో ఒకటికి మాత్రమే ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. సో, 3లో ఏది బెస్ట్ అనిపిస్తే మీరు అది చూజ్ చేసుకోండి. సో, నార్మల్‌గా ఏంటంటే మీరు మైనారిటీ ఉన్నప్పుడు మీ మైనారిటీ ప్రకారం అప్లై చేసుకోవడం బెస్ట్. అండ్ అదే విధంగా సింగిల్ గర్ల్ ఉన్నప్పుడు సింగిల్ గర్ల్ ప్రకారం అప్లై చేసుకోవడం బెస్ట్. సో, అదర్ స్టూడెంట్స్ అయితే ఇక్కడ ఉన్న ఆప్షన్ ఒకటే కాబట్టి ఈ ఆప్షన్ అయితే చూజ్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత గతంలో మీ కంప్లీట్ అయిపోయిన యూనివర్సిటీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలి. సో, ఇక్కడ వచ్చేసి సో, నేను మహాత్మా గాంధీ యూనివర్సిటీలో అయితే నా యొక్క డిగ్రీ అనేది కంప్లీట్ చేసుకున్నాను. సో, దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే వెరిఫై చేస్తున్నాను. దీంట్లో ప్రతి యూనివర్సిటీ సో, సెంట్రల్‌లో ఉన్న మన అంటే దేశంలో ఉన్న ప్రతి యూనివర్సిటీ డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో, ఇక్కడ వచ్చేసి ఏంటంటే మహాత్మా గాంధీ యూనివర్సిటీ నల్గొండ ఆప్షన్ అయితే ఉంది. చూజ్ చేసుకున్నాను. నెక్స్ట్ మీరు ఎప్పుడు పాస్ అయ్యారనే ఇన్ఫర్మేషన్ అయితే సో, నార్మల్‌గా ఏంటి అంటే ఇక్కడ మీరు పాస్ అయింది ఏ ఇయర్‌లో పాస్ అయినా కూడా ఇక్కడ సో, ప్రెజెంట్ ఇయరే చూపిస్తుంది. ఆప్షన్ అయితే చూజ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ సబ్జెక్ట్ అయితే ఎంటర్ చేసుకోవాలి. మీరు ఏ సబ్జెక్ట్‌లో మీ యొక్క డిగ్రీ కంప్లీట్ చేశారో సో, ఆ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలి. సో, ఇక్కడ ఏంటి అంటే కామర్స్ స్టూడెంట్స్ అంటే బీకామ్, మ్యాథమెటిక్స్ వచ్చేసి ఎంపీసీ స్టూడెంట్స్ ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో, సోషల్ వచ్చేసి బీఏ స్టూడెంట్స్ ఈ ఆప్షన్ అయితే చూజ్ చేసుకోవాలి. అండ్ మన యొక్క డీటెయిల్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ కొన్ని డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ డాక్యుమెంట్స్ అనేది ఎవరి స్కాలర్‌షిప్ అయితే బిలో 50,000 ఉంటుందో వాళ్ళకి నాట్ మ్యాండేటరీ. డైరెక్ట్‌గా మీ యొక్క అప్లికేషన్ ఫార్మ్ అనేది కాలేజ్‌లో సబ్మిట్ చేస్తే సరిపోతుంది. సో, ఇక్కడ ఇన్ కేస్ మీకు ఖచ్చితంగా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి అనుకుంటే ఏంటి అంటే యూజీసీకి సంబంధించి జాయినింగ్ రిపోర్ట్ ఫార్మాట్ అయితే ఉంటుంది. ఆ ఫార్మాట్ అనేది మీరు ఖచ్చితంగా ఏ కాలేజ్‌లో జాయిన్ అయినా కూడా వాళ్ళైతే ఒక యూజీసీ ఫార్మాట్ అయితే ఇచ్చేస్తారు. అది మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ర్యాంక్ సర్టిఫికేట్. సో, ర్యాంక్ సర్టిఫికేట్ అనేది కూడా మీరు యూనివర్సిటీ నుంచే తీసుకోవాల్సి ఉంటుంది. మీరు ఏ యూనివర్సిటీలో అయితే మీ డిగ్రీ కంప్లీట్ చేశారో ఆ యూనివర్సిటీ వాళ్ళైతే మీకు ర్యాంక్ సర్టిఫికేట్ ఇస్తారు. అండ్ ఆ తర్వాత వచ్చేసి జాయినింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది. సో, మీరు జాయినింగ్ అయినట్టు సో, యూనివర్సిటీ వాళ్ళ నుంచి అయితే వెరిఫికేషన్ తీసుకోవాలి. మీరు ఏ కాలేజ్‌లో అయితే జాయిన్ అయ్యారో వారైతే మీకు సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ప్రెజెంట్ ఏ కాలేజ్‌లో అయితే చేస్తున్నారో బోనోఫైడ్ అయితే కావాల్సి ఉంటుంది. ఈ 4 డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి. ఈ డాక్యుమెంట్స్ అనేది మ్యాండేటరీ కాదు. బట్ అప్లోడ్ చేసినట్లయితే మీకు ప్రాసెస్ అనేది ఇంకా ఈజీగా అవుతుంది. అండ్ ఆ తర్వాత వచ్చేసి సేవ్ అండ్ డ్రాఫ్ట్ పైన క్లిక్ చేసినట్టయితే మనం ప్రెజెంట్ చేసిన డీటెయిల్స్ అన్నీ సేవ్ అవుతాయి. అండ్ ఆ తర్వాత ఫైనల్ సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మన ఫైనల్ సబ్మిట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయినట్లయితే సో, మనం నెక్స్ట్ మన అప్లికేషన్ ఫార్మ్ అనేది డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత వచ్చేసి మనం ఈ విధంగా సిస్టమ్ స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ ఫార్మ్ ఆప్షన్ అయితే ఉంటుంది. అండ్ ప్రింట్ అప్లికేషన్ ఫార్మ్ పైన క్లిక్ చేసి మనమైతే అప్లికేషన్ ఫార్మ్ అనేది ప్రింట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, వన్స్ మనం ప్రింట్ అప్లికేషన్ ఫార్మ్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా అప్లికేషన్ ఫార్మ్ అయితే డిస్‌ప్లే అవుతుంది. అండ్ ఈ అప్లికేషన్ ఫార్మ్‌లో ఇప్పటివరకు మనం ఫిల్ చేసిన ఫుల్ డీటెయిల్స్ అయితే డిస్‌ప్లే అవుతాయి. అండ్ ఫైనల్‌గా వచ్చేసి ఏంటంటే ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ ఆప్షన్ పైన అయితే మీరు మీ యొక్క సిగ్నేచర్‌ని అయితే ఫిల్ చేయాలి. అండ్ విత్ డేట్‌తో అయితే ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ సిగ్నేచర్ ఆఫ్ ది హెడ్ ఆర్ ప్రిన్సిపల్ ఆఫ్ ది కాలేజ్ సో, కావచ్చు. కాలేజ్ యొక్క అథారిటీ ఎవరికైతే ఉంటుందో వారి యొక్క సిగ్నేచర్ అండ్ సేమ్ టైమ్ ఏంటంటే స్టాంప్ అయితే ఉండాలి. అండ్ లైక్ ఇక్కడ ఏంటి అంటే యూనివర్సిటీ అయినట్లయితే యూనివర్సిటీకి ఒక ప్రిన్సిపాల్ ఉంటారు. వారు సైన్ చేస్తారు. అండ్ కొన్ని వచ్చేసి ఏంటంటే యూనివర్సిటీ కాలేజెస్ ఉంటాయి. ఆ కాలేజ్‌కి సెపరేట్‌గా ప్రిన్సిపాల్స్ అయితే ఉంటారు. దాని
ద్వారా కూడా సైన్ చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత ఈ డాక్యుమెంట్ పైన సైన్ చేసి అండ్ రిలవెంట్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో స్కాలర్‌షిప్ సబ్మిట్ చేయడానికి. సో, లైక్ ఏంటంటే బోనాఫైడ్ అండ్ అదేవిధంగా ర్యాంక్ సర్టిఫికేట్, జాయినింగ్ రిపోర్ట్ ఇవన్నీ వచ్చేసి మీ యొక్క స్కాలర్‌షిప్ సెల్‌లో సబ్మిట్ చేయాలి. వన్స్ మీరు సబ్మిట్ చేసినట్టయితే మీ యొక్క ఫస్ట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయినట్టు. అంటే అప్లై చేశారు, ఇన్‌స్టిట్యూషన్‌లో మీ డాక్యుమెంట్స్ అనేది ఇవ్వడం జరిగింది. లైక్ మన సేమ్ స్కాలర్‌షిప్‌లో ఏ విధంగా అయితే అప్లై చేసిన తర్వాత హార్డ్ కాపీస్ అనేది కాలేజ్‌లో ఇస్తామో ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. సో, వన్స్ మన హార్డ్ కాపీస్ సబ్మిట్ చేసిన తర్వాత కాలేజ్ వాళ్ళు అనేది వెరిఫై చేస్తారు. అండ్ ఇన్‌స్టిట్యూషన్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు థంబ్ ఏయమని సేమ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. దానికి సంబంధించిన అప్డేట్ అయితే నేను నెక్స్ట్ అందిస్తాను. సో, ఇది మనకు సంబంధించి ప్రెజెంట్ యూజీసీ మెరిట్ స్కాలర్‌షిప్ కావచ్చు అండ్ అదేవిధంగా సింగిల్ గర్ల్ అండ్ అదేవిధంగా మైనారిటీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో స్కాలర్‌షిప్ అప్లై చేసుకోవడానికి ఇది ప్రాసెస్. సో, ఈ ఇన్ఫర్మేషన్‌లో ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మన కామెంట్ సెక్షన్‌లో అయితే షేర్ చేయండి. అండ్ అదేవిధంగా ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని ఫాలో అవుతుండండి. కుదిరితే మీ మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్.